వెల్ సర్కార్ వర్సెస్ బీఆర్ఎస్ టీపీఎల్ దగ్గరకు వచ్చేసాము. వరి పంటలు పంట కొనుగోళ్లపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాము చెప్పిన 7 రకాల వరి ధాన్యాలను పండిస్తే బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడం సరికాదంటున్నారు బీఆర్ఎస్ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. కేంద్రం ఎంత కొంటే అంతే రైతుల దగ్గర పంటలు కొంటామని ప్రకటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. పంట కొనుగోళ్లు ఎరువుల సరఫరాపై సర్కారు చేతులెత్తేస్తుందని ఫైర్ అయ్యారు ఆయన. గురువారం తెలంగాణ కేబినెట్ వరి పంట విషయంలో కీలక నిర్ణయం ప్రకటించింది. 7 రకాల ధాన్యానికి బోనస్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే బోనస్ 7 రకాల సన్నాలకు ఇవ్వాలని ఈ రోజు మంత్రుల సమావేశం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. పంటల విషయంలో రైతులపై ప్రభుత్వ ఒత్తిడి సరికాదన్నారు ఆయన. వానకాలం యాసంగి యాసంగి ఎగరగొట్టి వానకాలం చేసినావు. ఆ వానకాలంలో 33 రకాలు అన్నావు. ఇప్పుడు 33 7 రకాలకు తెచ్చినావు. అది పోయింది. పంటల కొనుగోళ్లు మక్కలు పండినా, జొన్నలు పండినా, కందులు పండినా, శనగలు పండినా, పెసర్లు పండినా, సన్ఫ్లవర్ పండినా కేసీఆర్ గారి ప్రభుత్వంలో మాకు మద్దతు ధర వస్తుందనే ఒక ధీమా రైతులకు ఉండే. ఇలా దాన్ని కూడా తొలగించి చేతులెత్తేసినావు. పంటల కొనుగోలులో వరి ధాన్యంతో సహా అన్ని పంటల పైన రాష్ట్ర ప్రభుత్వం మేము ఏం చెయ్యము, మేము గోనము, మాకు శాత కాదు, కేంద్రం ఎంత చెప్తే గంతనే కొంటాను చేతులు ఎత్తేసినాం. కొనుగోళ్లు ఖతం, రైతు బంధు ఖతం, రైతు బీమా ఖతం, యూరియాను కూడా ఖతం చేస్తే ఇంకా మిగిలిందేమో నువ్వు గోషి ఒకటే ఊడవికేటట్టున్నావు. నువ్వు గోషి తప్ప రైతుకి ఏం మిగిల్చలే, నువ్వు అన్ని తీసేసినావు. కేంద్రం కోట ఎంత ఉంటే అంతే పంటలను కొంటామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశారు హరీష్ రావు. రాష్ట్రంలో పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాము. కేంద్రం నిర్ణయించిన విధి విధానాల ప్రకారం రాష్ట్రంలోనూ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇకపై కేంద్రం ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పి నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అరే రాహుల్ గాంధీ జన్మదినం యొక్క సందర్భంగా రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ నువ్వు బొందపెట్టినావు. ఇది చాలా ఆవేదనతో, బాధతో లక్షలాది మంది రైతుల పక్షాన మాట్లాడుతున్నటువంటి మాట. ఇది ఒక నా మాటనో నేను రాజకీయం కోసమో మాట్లాడుతున్నది కాదు. కేసీఆర్ గారు చెక్ డ్యాములు కట్టి, చెరువులు మంచిగా చేసి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, కొత్త ప్రాజెక్టులు కట్టి 1 కోటి ఎకరాల మాగానిగా కేసీఆర్ మారిస్తే ఇలా పంటలు కొనడం చేతులు ఎత్తేసినావు నువ్వు. నిన్న మీరు కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, తప్పుడు నిర్ణయం చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, అన్ని పంటలను యథావిధిగా కొనాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే ఆంక్షలు విధిస్తే ఎలా అని ప్రశ్నించారు హరీష్ రావు.